ఆసియా కప్లో భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా అంచనాలు అందుకుంటోంది. గ్రూప్ దశలో తిరుగులేని జట్టుగా నిలిచింది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. తీన్మారాడేసింది. గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో ముందుగా పాకిస్తాన్ను చిత్తు చేసింది. దాయాది జట్టుపై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. పాకిస్తాన్ను 108 పరుగులకే ప్యాక్ చేసిన హర్మన్ ప్రీత్ సేన ఆ తర్వాత మరో 35 బంతులు ఉండగానే గెలిచింది. 7 వికెట్ల తేడాతో సత్తా చాటింది. రెండో మ్యాచ్లోనూ భారత్కు ఎదురు లేకుండా పోయింది. యూఏఈతో పోరులో టీమిండియా దంచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్ల దెబ్బకు యూఏఈ కంగుతింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులే సాధించింది. ఆ తర్వాత నేపాల్తో మ్యాచ్లోనూ హర్మన్ సేన అదరగొట్టేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. షఫాలి వర్మ, హేమలత నిలకడగా పరుగులు చేశారు. నేపాల్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. పవర్ ప్లేలో భారత్ వికెట్ కోల్పోకుండా 50 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా టీమిండియా దూకుడు చూపించింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. షఫాలి వర్మ 81 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. షఫాలి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 168.75 స్ట్రైక్ రేట్తో అలరించింది. హేమలత 42 బంతుల్లో 47 పరుగులు చేసింది. రోడ్రిక్స్ 15 బంతుల్లో 28 పరుగులతో నాటౌట్గా నిలిచింది. 179 పరుగుల టార్గెట్ చేజ్లో నేపాల్ ఆరంభం నుంచి తడబడింది. భారత బౌలర్ల జోరు ముందు నిలవలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. 64 పరుగులకే 5 నేపాల్ బ్యాటర్స్ పెవిలియన్ చేరారు. ఈ దశలో భారత బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు సాధించింది. భారత బౌలర్లో దీప్తి శర్మ అద్భుతంగా రాణించింది. 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసింది. రాధా యాదవ్ 3 ఓవర్లలో 12 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకుంది. అరుంధతి రెడ్డి 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. రేణుకా సింగ్ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 1 వికెట్ దక్కించుకుంది. వరుసగా 3 విజయాలతో టీమిండియా సెమీస్ చేరింది. గ్రూప్ ఏలో భారత జట్టు 6 పాయింట్లు సాధించింది. 3 మ్యాచ్ల్లో 2 గెలిచిన పాకిస్తాన్ కూడా సెమీస్కు చేరింది.